హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబోయేటటువంటి టెంపుల్ నిడదవోలులో ఉన్నటువంటి నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉన్న కోట సత్యమ్మ అమ్మవారి గుడి విశేషాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిచారంటండి. ఇక్కడ ఇదివరకు ఈ నిడదవోలు పేరు నిడవర్జపురము. ఈ నిడవర్జపురముని వీరభద్రుడు అనేటటువంటి రాజుగారు ఆయన పాలిస్తూ ఉండేవారంటండి. ఆయన రుద్రమదేవి భర్త, ఆయన రాణి రుద్రమదేవి గారి భర్త అయిన వీరభద్రుడు అనేటటువంటి రాజుగారు ప్రతిష్ఠించినటువంటి టెంపుల్ ఈ కోట సత్తమ్మ అమ్మవారి గుడి. ఆ తర్వాత ఆయన ఏలుబడి అయిపోయిన తర్వాత చాలా కాలం భూమిలోకి ఉండిపోయిందంటండి. ఆ తర్వాత 1938లో మళ్ళీ ఈ భూమి నుంచి వెలికి తీసి పొలం దున్నుతుంటే అమ్మవారు కనిపించడం జరిగింది. ఆ తర్వాత ఆవిడని బయటికి తీసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి విశేషాలు, ఈ గుడిని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆలయానికి చేరుకోవడానికి నిడదవోలు రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. అదేవిధంగా నిడదవోలు రైల్వే స్టేషన్ నుంచి గుడి దగ్గరికి ఆటోల సౌకర్యంతో పాటు సర్వీస్ ఆటోలు కూడా ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. దీంతో పాటుగా ఏపీఎస్ఆర్టీసీ వారి దగ్గర నుంచి బస్టాండ్ దగ్గర నుంచి కూడా కేవలం 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అక్కడ కూడా మీకు ఆటోల సౌకర్యం అనేటటువంటిది ఉంటుంది. ఎవరైనా సరే బస్సు దిగిన వెంటనే వాళ్ళు ఆటోకి వెళ్ళడానికి, గుడికి వెళ్ళాలంటే వాళ్ళు రెడీగా ఉంటారు. ఇదే అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వారము. ఈ తెలంగాణ భాషలో దీన్ని కమాన్ అంటారు. ఇక్కడ దాకా ఆటోలో మనకి రావచ్చు. ఆ గుడి దగ్గరే మనకు కావాల్సినటువంటి కొబ్బరికాయలు అయితే కానివ్వండి, ఈ పూజా సామాగ్రి అనేటటువంటివి మనకి రెడీగా దొరుకుతూ ఉంటాయి. ఆలయం విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 90 అడుగుల గోపురాన్ని 2018లో మనకి నిర్మించడం అనేటటువంటిది జరిగింది. అంతకుముందు ఈ గోపురం ఉండేది కాదండి, లోపలే ఉండేటటువంటి గుడి మాత్రమే ఉండేది. ఆలయంలోనికి ప్రవేశించగానే ఎడమవైపు విజయ గణపతి స్వామివారి ఆలయం ఉంటుంది. అమ్మవారు చాలా ప్రశస్తమైంది. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. చిన్నప్పుడు అమ్మవారికి ఒక పూరు గుడిసెలో ఉండేది ఆవిడ. ఈ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కూడా ఉండేవారు కదా ఆవిడకి. ఇప్పుడు ఆవిడ ఎంత ప్రబలమైంది. చాలా ఆవిడ మొక్కుకుంటే కోరిన వరాలన్నీ తీరుస్తుంది ఆవిడ అమ్మవారు. అంత మహిమ గల కోట సత్తమ్మ తల్లి మన ఊర్లో ఎలవడం చాలా మంచిది. ఊరికి చాలా మంచిది. ఈ ఎన్ని సంవత్సరాలు మా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు. మా చిన్నప్పుడే వచ్చేవాళ్ళం మేము. మా నాన్నగారు తీసుకొచ్చి ఊరు సైకిల్ మీద చిన్నప్పటి నుంచి వచ్చి దండం పెట్టుకుని కోను కోసుకుని వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు అమ్మవారు ఒక చిన్న దీంట్లో పూరి పాకలో ఉండేది ఊరు ఆవిడ. అన్ని కోరికలు నెరవేరుతాయి. మొన్న కూడా రీసెంట్ గా దండం పెట్టుకుని వెళ్ళాం. మా అబ్బాయికి రిజిస్ట్రేషన్ అయిపోవాలని అయింది. ఆదివారం, మంగళవారం రోజుల్లో ఈ ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయ స్థల పురాణం కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది. అమ్మవారికి మొక్కుకున్నవారు చీరలు కూడా ఇక్కడే కొనుక్కోవచ్చు. అమ్మవారికి చీరను మొక్కుకున్నవారు కొనుక్కోవడానికి కూడా ఇక్కడ చీరలు రెడీగా ఉంటాయి. అంతేకాదు
మనం అమ్మవారికి మొక్కు చెల్లించుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కోడిని వండుకోవడానికి కూడా ఇక్కడ తినడానికి కూడా ప్లేస్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. ఈ గుళ్ళో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారు శంకు చక్రాలు ఉంటాయి, ఆ తర్వాత శూలం ఉంటుంది, ఆ తర్వాత అమ్మవారి మెడలో యజ్ఞోపవేతం ఉంటుంది. స్వయంభూగా ఆల్రెడీ దొరికినప్పుడే ఆ అమ్మవారు ఆ విధంగా దొరికిందంటండి. శంకు చక్రాలు అనేటటువంటి లక్ష్మీదేవి స్వరూపానికి అయితే శంకు చక్రాలు ఉంటాయి, ఆ లక్ష్మీదేవి స్వరూపంగాను, శూలము పార్వతీదేవి స్వరూపంగాను, అదేవిధంగా యజ్ఞోపవేతము సరస్వతీదేవి స్వరూపంగాను. ఈ ముగ్గురు మూర్తుల స్వరూపం ఉండడం వల్ల ఈవిడ త్రిశక్తి స్వరూపంగా పూజలు అందుకుంటున్నారు. टिंकारासनगर्भितां नलशिखां सौंक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां सद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परगणां శ్రీచక్ర సంచారిణి. మూడు శక్తులతో విరాజిల్లుతున్నటువంటి మా కోటసత్తమ్మ అమ్మవారు కాకతీయ రాజు కాలంలో చాలా శక్తివంతంగా విరాజిల్లింది. ఈరోజు ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో ఊళ్ళ నుంచి అమ్మవారికి కోరిన కోరికలు తీర్చేటువంటి కోటసత్తమ్మగా విరాజిల్లుతోంది. నేను ఈ గుడిలో ఉప ప్రధాన అర్చకుడిగా ఉంటున్నాను. నా పేరు శ్రీకంఠం శ్రీనివాసు. ఇది మా అమ్మవారి గురించి ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తక్షణం నెరవేరే సత్యం వల్లే కోటసత్తమ్మ అయ్యింది. కోరిన కోరికలు తీర్చే కోటసత్తమ్మగా విరాజిల్లుతోంది. కోటసత్తమ్మ గుడి ఇవాటిది కాదు, ఎప్పుడో 13వ శతాబ్దం నుంచి అమ్మవారు స్వయంభూ వెలిసింది. వెలిసిన ఆవిడ్ని ఊరు గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా ఆవిడ్ని ఎంతో వైభవపేతంగా జాతరలు చేస్తుంటారు. డిసెంబర్లో కోర్ల పౌర్ణమికి, అలాగే ప్రతి సంవత్సరం కూడా దసరాల్లో చాలా వైభవపేతంగా శరణవరాత్రులు చేస్తారు. ప్రతి నిత్యం కూడా అమ్మవారికి భక్తకోటి అనంతకోటి మంది లక్షలాది మంది తరలి వస్తూనే ఉంటారు. కోరికను కోరిక తీర్చుకుంటూ ఉంటారు. మళ్ళీ అభీష్టాన్ని నెరవేర్చడమే ఆవిడ పని, అడగడమే తప్ప అడిగిన వెంటనే కాదనకుండా ఇచ్చే తల్లే కోటసత్తమ్మ. ఇలాంటి తల్లిని అందరూ దర్శించుకుని ఖచ్చితంగా తరించవలసిందిగా మళ్ళీ ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను. ఈ అమ్మవారి ఆలయ విశేషాలు చెప్పుకుంటూ వెళ్తుంటే అసలు నిజంగా ఒక వీడియో కూడా సరిపోతండి. అమ్మవారు ఇదివరకు రాత్రి రోడ్డమ్మటి వెళ్ళేటటువంటి వాళ్ళకి భయవేసి అమ్మ అని పిలిస్తే వెనకాల గజ్జల శబ్దంతో ఆవిడ వెనక వచ్చేదంటండి. అంతేకాకుండా ఇక్కడ స్థానికులు చెప్పినటువంటిది కథనం ప్రకారం చాలామంది ఇళ్ళకి అమ్మని భోజనానికి పిలిస్తే ఆ రోజు నిజంగా ఏదో ఒక అతిథి రూపంలో అన్నమాట ఆవిడ ఇంటికి భోజనానికి వెళ్ళేదేవారంటండి. అసలు నిజంగా ఈ కట్టినటువంటి వాళ్ళు ఈ చాళుక్యుల కాలంలో ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం అనేటటువంటిది జరిగింది. ఆ తర్వాత ఈ కొత్తగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మండపం రూపుదిద్దుకోవడం కూడా అలా జరిగిపోయిందంటే ఫండ్ కోసం రీచ్ చేయడం అయితే వెంటనే జరిగిపోయిందంటండి. ఇక్కడ ఇది కట్టించినటువంటి వాళ్ళు కూడా పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయి. గోపుర ప్రారంభమని 9 అంతస్తుల రాజగోపురం అంటండి. మాగంటి మురళీమోహన్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు దీన్ని కట్టించారంట 2018లో. ఈ గుడి గురించి ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క టెస్టిమోనీస్ చెప్తుంటే నిజంగా గూస్ బంప్స్ అనేటటువంటివి వస్తున్నాయి. మీరందరూ కూడా తప్పకుండా ఈ నిడదవోలులోనే తిమ్మాపురం అంటారు, అందులో ఉన్నటువంటి కోటసత్తమ్మ అమ్మవారిని కంపల్సరీ మీరు దర్శనం చేసుకోండి. ఈ తల్లి యొక్క మహిమని కళ్ళారా తెలుసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈసారి నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.
నమస్కారం.